నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines LMD లో చేపలను వదిలిన కలెక్టర్ సుడా చైర్మన్ అన్ని వర్గాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి ప్రతిభను వెలికి తీసేందుకే యువ జనోత్సవాలు వేడుకలను ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి మద్యం తాగించి హత్య చేసిన దుండగులు వ్యక్తిగత కక్ష భూ వివాదమే కారణం కరీంనగర్లో అస్మిత ఖేలో ఇండియా అథ్లెటిక్ పోటీలు ఉత్సాహంగా హాజరైన క్రీడాకారిణులు ఇక వార్తల వివరాలు ప్రముఖ విద్యావేత్త ఐఐటి రామయ్య 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం చుక్కా రామయ్యను కలిసి బర్త్డే విషెస్ తెలిపారు. విద్యా సమాజ అభివృద్ధి రంగాల్లో తనదైన ముద్ర వేశారని పొన్నం కొనియాడారు. పేద మధ్యతరగతి విద్యార్థులను ఐఐటీలకు చేర్చే దారిని చూపిన విద్యావేత్తగా ఆయన సేవలు అపూర్వమని తెలిపారు. గణిత బోధనలో ఆయన నైపుణ్యం, విద్యార్థుల పట్ల ఆయన నిబద్ధత గొప్పదని చెప్పారు. ప్రొఫెసర్ హరగోపాల్, మాడభూషి శ్రీధర్, పాశం యాదగిరి, సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిలు సైతం ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చుక్కా రామయ్యను కలిసి శుభాకాంక్షలు తెలపడం సంతోషాన్ని కలిగించిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిరాడంబరత్వానికి నిలువుటద్దమని, క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు. 100 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన చుక్కా రామయ్య ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. రుద్రరాజు మీతో సార్ రండి అమ్మా రండి మీరు కూడా రండి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో లోయర్ మానేరు జలాశయంలో 100% రాయితీతో ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి హాజరై ఎల్ఎండీలోని జలాశయంలో చేప పిల్లలు విడుదల చేశారు. అనంతరం ప్రమాదవశాత్తు మరణించిన మత్స్య కార్మికుని కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళా మత్స్య కార్మిక సహకార సంఘం ఏర్పాటు చేసి సభ్యులకు రిజిస్ట్రేషన్ పత్రాన్ని అందజేశారు. మత్స్య కార్మిక సంఘంలో సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ నమోదు పత్రాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 2,18 లక్షల వ్యయంతో 2,20 లక్షల చేప పిల్లలను చెరువులు, కుంటలు, జలాశయాలలో విడుదల చేస్తున్నామని నరేందర్ రెడ్డి అన్నారు. 80 నుంచి 100 mm సైజు గల ఈ చేప పిల్లల్ని విడుదల చేయడం ద్వారా సుమారు 2,500 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా, 1,300 మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతారని తెలిపారు. ఎల్ఎండీలో 30 లక్షల చేపలను విడుదల చేస్తున్నామని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కుల వృత్తులను ఆదరిస్తూనే ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖ కాంట్రాక్టర్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేసేలా కృషి చేస్తామని అన్నారు. మత్స్యకారుల సొసైటీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా మత్స్య కార్మిక సంఘం చైర్మన్ పిట్టల రవీందర్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మత్స్య కార్మిక అసిస్టెంట్ డైరెక్టర్ విజయభారతి, మత్స్య కార్మిక సహకార సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులతో పాటు ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేక లక్షల కోట్ల అప్పులు చేసి 8 లక్షల కోట్ల అప్పులు
చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు ఆర్థిక క్రమశిక్షణ లేని పరిస్థితులలో మరి దివాలా తీపించినటువంటి పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైనా మరి అందరినీ ఆదుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ కుల వృత్తులను ఆదరిస్తూ అదేవిధంగా మరి ఎన్ని ఇబ్బందులైనా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఏదైతే మత్స్య కార్మికులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పించే విషయంలో కావచ్చు, అదేవిధంగా మరి పిట్టల రవీందర్ గారు కోరినట్టు వారి సహకార సొసైటీకి సంబంధించి బిల్డింగ్ సంబంధించి మరి ఆ నిధులు తీసుకురావడంలో కరీంనగర్ లోని కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ హత్య కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు. భూమి అమ్మకం, కమిషన్ గొడవలు, వ్యక్తిగత విభేదాలు, బెదిరింపులు ఈ దారుణ హత్యకు కారణం అయ్యాయని సిపి గౌసాలం తెలిపారు. కరీంనగర్లోని కమిషనరేట్ కార్యాలయంలో సిపి మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. దినేష్ ను మద్యం పేరుతో బయటికి తీసుకెళ్లి దారుణంగా మట్టుబెట్టిన 6 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. దేవునూరి సతీష్, దినేష్ మధ్య భూ వివాదాలు నెలకొని ఉండగా మరో నిందితుడు దేవునూరి సంతోష్ సన్నిహిత సంబంధాల విషయంలో దినేష్ పలుమార్లు బెదిరించడంతో కక్షలు పెరిగాయి. ఈ విషయాన్ని సంతోష్ తన అన్న శ్రావణ్ కు చెప్పగా ఇద్దరికి దినేష్ వల్ల ముప్పు ఉందనే భావనతో హత్యకు ప్రణాళిక చేశారు. 2024 ఫిబ్రవరి 25వ తేదీన శ్రావణ్ కుటుంబంలో జరిగిన మరణం కారణంగా అక్కడికి వచ్చిన దినేష్ ను మద్యం పేరుతో కరీంనగర్ కు తీసుకెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం ఎర్టిగా కారు కిరాయికి తెచ్చి మద్యం తాగించిన అనంతరం మల్కాపూర్ కెనాల్ వద్దకు దినేష్ ను తీసుకొచ్చి నిందితులంతా కలిసి దారుణంగా దాడి చేశారు. తర్వాత అతన్ని కారులో ఎక్కించుకుని నూకపల్లి శివార్లో ఆపి తాడుతో మెడకు బిగించి హత్య చేశారు. తాళ్లతో చేతులు కాళ్లు కట్టి చొప్పదండి శివార్లో కెనాల్లో పాడేశారు. ప్రధాన నిందితులైన దేవినూరి సతీష్, శ్రావణ్ గతంలో గంగాధరాలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎర్టిగా కారును, యమహా బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్, కొత్తపల్లి సిఐ బిల్లా కోటేశ్వర్లతో పాటు ఎస్ఐలు నరేష్ రెడ్డి, వంశీకృష్ణ, రాజు, సాంబమూర్తులని సిపి అభినందించారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ఈజ్ రిలేటెడ్ టు మిస్టీరియస్ మర్డర్ కేస్ ఆఫ్ చొప్పదండి పోలీస్ స్టేషన్. సో దీంట్లో స్టోరీస్ లైక్ దిస్. ఈ కేస్ రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ ఇన్ చొప్పదండి పిఎస్ లిమిట్. అప్పుడు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మనకి దొరికింది కెనాల్లో. అండ్ ఐడెంటిటీ వాజ్ నాట్ ఎస్టాబ్లిష్, ఎందుకంటే బాడీ వాజ్ డికంపోజ్. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇన్ పిఎంఈ అయిన తర్వాత మనకి తెలిసింది డెత్ ఈస్ బై డ్రౌనింగ్. బట్ ద బాడీ వాజ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ వర్ టైడ్ విత్ రోప్. సో అది చూస్తే ఖచ్చితంగా మర్డర్ కేసు ఉంది. వి ట్రైడ్ టు ట్రేస్ ఇట్, బట్ లాస్ట్ 1.5 yearలో ఏం క్లూస్ రాలేదు. అండ్ ఈ డిసీజ్డ్ ఎవరైనా ఉన్నారు దీంట్లో, కవ్వంపల్లి దినేష్. ఇతనికి ఎవరు రిలేటివ్ కూడా లేదు. నో మదర్, ఫాదర్ అండ్ వైఫ్ ఈజ్ ఆల్సో నాట్ దేర్, డైవోర్స్డ్. సో కంప్లైంట్ చేయడానికి కూడా ఎవరు లేదు. రీసెంట్లీ త్రూ హిస్ ఫ్రెండ్ వీ గాట్ టు నో దట్ హీ ఈజ్ మిస్సింగ్. రీసెంట్ అంటే 1 week బ్యాక్. అప్పుడు మళ్ళీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ప్రతిభను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు యువతకు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర, జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై స్వామి వివేకానందుడి చిత్రపటానికి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. సామాజిక సేవలో కృషి చేసిన యువజన స్వచ్ఛంద మహిళా సంఘాల సభ్యులకి జ్ఞాపికలని అందజేశారు. అనంతరం యువజన ఉత్సవాల్లో ప్రతిభ కనబర్చిన వారికి మెమోంటో, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్లను యువజన సంఘాల ప్రతినిధులు స్వామి వివేకానంద జ్ఞాపికలని అందజేశారు. సాంస్కృతిక సారథి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని, కళలను వెలికి తీసేందుకే ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు. జిల్లాలో ప్రతిభ కనబర్చిన కళాకారులకి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ యూత్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, నెహ్రూ యువజన కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, జాతీయ యువజన అవార్డు గ్రహీత రెండ్ల కళింగ శేఖర్, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్తినేని శ్రీనివాస్, జిల్లా యువజన అవార్డు గ్రహీత బందారపు అజయ్ కుమార్, యోగా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధారెడ్డి, బాలభవన్ సూపరింటెండెంట్ మంజులవాణి, యువజన మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పాల్గొనే వాళ్ళు, హాజరున్న వాళ్ళు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు చాలా సమయం కేటాయించి మీ అందరినీ ప్రోత్సహించారు. శ్రీనివాస్ గారు, డివైఎస్ ఇంకొక శ్రీనివాస్ గారు, తర్వాత జైపాల్ రెడ్డి గారు, అనిల్ గారు, రాంబాబు గారు, పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. సో ఎవరైనా విన్ అయినా లూజ్ అయినా పార్టిసిపేషన్ ఇస్ ద కీ. సో ఈరోజు ఇట్లా మన జిల్లా స్థాయిలో ఏమైనా చిన్న ప్లాట్ఫామ్ అయినా పెద్ద ప్లాట్ఫామ్ అయినా మనం పాల్గొంటుంటే మన ఆత్మభరోసా కానీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్ అయితేనే, పెద్ద ఏదైనా సెరిమనీ అయితేనే మనం పార్టిసిపేట్ అవుతాం అనుకుంటాము. అట్లా అవ్వదు. మనం చిన్న జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు 2036వ సంవత్సరంలో ఇండియాలో జరగబోయే ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే లక్ష్యంగా అస్మిత ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్ 2025 క్రీడోత్సవాలను కరీంనగర్లో నిర్వహిస్తోంది. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడా ఎంపిక పోటీలు రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు స్పోర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో ప్లస్ పెట్టేసి పిల్లలను ఎంకరేజ్ చేసుకోవడానికి చాలా హ్యాపీనెస్ సార్ ఇది. అస్మిత అంటే ఇది గుర్తింపు. ఎంకరేజ్ చేస్తా అంటే వాళ్ళు కూడా కొంచెం నేషనల్తో సెలెక్ట్ అయ్యి గర్ల్స్ కూడా సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్ క్రీడా మైదానంలో అండర్ 14, 16, 19 విభాగాలలో బాలికలకి 7 ఈవెంట్స్లలో ఎంపిక చేస్తున్నారు. 2 జంప్స్, 3 థ్రోస్, 2 రన్స్లలో 60 మీటర్స్, 600 మీటర్స్ రన్తో పాటు లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, జావ్లిన్, డిస్కస్ త్రోలలో ఎంపికలు జరుగుతున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపిక చేయనున్నారు. కాగా గెలుపొందిన క్రీడాకారులకి డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ మెడల్స్ అందజేశారు. వాస్తవానికి ఏంటంటే అస్మిత అనే ప్రోగ్రామ్, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము. చాలా బాగా అండర్ 14, అండర్ 16 అమ్మాయిలకు ఎంకరేజ్ పర్పస్ చేస్తున్నారు. నేను ఒక రమేష్ కుమార్ అని ఫిజికల్ డైరెక్టర్ను. ఇది చాలా అంటే పిల్లలకు అంటే అప్కమింగ్ ఉన్న అథ్లెట్లకు మాత్రం చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ ఈవెంట్స్ కూడా జస్ట్ 60 మీటర్స్, లాంగ్ జంప్, 600 మీటర్స్. దీనివల్ల ఏంటంటే వాళ్ళ పిల్లల యొక్క సృజన శక్తి అంటే వాళ్ళ యొక్క ఈవెంట్ బయటపడతారు. ఇది ఎవ్రీ ఇయర్ ప్లస్ పెట్టేసి పిల్లలను ఎంకరేజ్ చేసుకోవడానికి చాలా హ్యాపీనెస్ సార్ ఇది. చాలా థ్యాంక్ యూ. మంచి ప్రోగ్రామ్. ఇక్కడ ఈరోజు స్పోర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో మన ట్రయాథ్లన్ గేమ్స్ జరుగుతున్నాయి. ఇక్కడికి కమ్సే కమ్ మన డిస్టిక్లో మొత్తం స్కూల్లో వచ్చారు. స్కూలు, ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూళ్ళు 14 అండ్ 17 ఇయర్స్ వాళ్ళు అందరూ వచ్చారు, ఆడుతారు. ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ బాగా జరుగుతున్నాయి. పిల్లలకు కూడా పొద్దున స్నాక్స్, లంచ్ ప్రొవైడ్ చేసారు. అన్నీ ఇక్కడ పిల్లలకు చాలా మంచిగా జరుగుతుంది. మేము ఇక్కడ స్కూల్కు మాది రామడుగు మండలం, మేము స్కూల్ నుంచి వచ్చి పిల్లలకు మంచి కోచింగ్ ఇస్తున్నాం. అస్మిత పేరిట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అథ్లెటిక్ పోటీలు జరుగుతున్నాయని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందెల్లి మహిపాల్ అన్నారు. అస్మిత అనగా గుర్తింపు అని చెప్పారు. 2036 భారత్లో జరగనున్న ఒలింపిక్స్ లో పథకాలు సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అస్మిత ఖేలో ఇండియాను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ 10 ఏళ్ల పాటు క్రీడాకారుణులని తయారు చేయడమే లక్ష్యంగా ఎంపికలు జరుగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 700 జిల్లాల్లో కేవలం 300 జిల్లాలకు మాత్రమే అనుమతి లభించిందని, ఇందులో కరీంనగర్, జగిత్యాలకు అవకాశం లభించడం శుభపరిణామమన్నారు. క్రీడాకారులకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇది అస్మిత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించే ప్రోగ్రామ్ ఇది. దీంట్లో ఓన్లీ అండర్ 14, అండర్ 16 ఓన్లీ గర్ల్స్కి. దీంట్లో 7 ఈవెంట్స్ ఉంటాయి. 3 జంప్స్, 2 జంప్స్, 3 థ్రోస్, 2 రన్స్, 60 మీటర్స్, 600, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, జావ్లిన్, డిస్కస్ త్రో ఈ ఈవెంట్స్ ఉంటాయి. అస్మిత అంటే ఇది గుర్తింపు, రికగ్నిషన్ కొరకు 2036 మన ఇండియాలో ఒలింపిక్స్ జరగడానికి దాని కొరకు వీళ్ళని ప్రిపరేషన్ కొరకు ఇందులో ఉన్న బెస్ట్ పర్ఫార్మెన్స్ని చూసి వీళ్ళకు ఒక 10 ఇయర్స్ మినిమం, అంటే వీళ్ళు 36 వరకు, వీళ్ళ ఏజ్ వచ్చేసి ఇప్పుడు 16 అంటే అప్పటి వరకు వీళ్ళకు 30 ఇయర్స్ వరకు ఉంటారు. కాబట్టి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసి ఇళ్ళకి సెలెక్ట్ చేసి అది చేస్తారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో టోటల్ ఇండియాలో ఉన్న 700 డిస్ట్రిక్ట్స్కు
ఓన్లీ 300 డిస్ట్రిక్ట్స్కే పర్మిషన్ ఇచ్చారు దీనికి. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు సదవకాశం కల్పించిందని క్రీడాకారిణులు అన్నారు. ఈ పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. బాలికలని ప్రోత్సహించడం శుభపరిణామమని తెలిపారు. భవిష్యత్తులో రాణించేందుకు అవకాశం కలిగింది అన్నారు. క్రీడాకారిణులను అస్మితా ఖేలో ఇండియా పేరిట ప్రోత్సహిస్తున్నారని పలువురు క్రీడా శిక్షకులు తెలిపారు. క్రీడాకారులు ఇటీ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. So we are participating in Ashmita League of Karimnagar. This is happening in regional sports school of Karimnagar. మేము ఇప్పుడు అస్మితా లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇందులో అస్మితా లీగ్లో 3 కేటగిరీస్ ఉంటాయి, ABC. నేను Cలో ఉన్నాను. అందులో 60 meters, 600, జావలిన్ త్రో, లాంగ్ జంప్ ఉంటుంది. At Asmita League competition, actually I was participating in under 14 and it was literally good, and they literally give us chances to participate and encourage ourselves for sports and games. And actually I'm participating in 60 meters, long jump, javelin throw and back throw. ఇక్కడ గర్ల్స్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. గర్ల్స్కి ఎంకరేజ్ చేస్తా అంటే వాళ్ళు కూడా కొంచెం నేషనల్తో సెలెక్ట్ అయ్యి గర్ల్స్కి కూడా సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి, అండర్ 14, అండర్ 16 అండ్ అండర్ 19. ఐ విల్ కమ్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ రుద్రారం. ఇక్కడ ఈరోజు మేము 60 meters రన్నింగ్, 600 meters రన్నింగ్, లాంగ్ జంప్ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇవి గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్, గర్ల్స్కి చాలా సపోర్ట్గా ఉంది. గర్ల్స్కి సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. శుక్రవారం సభలో పాల్గొని మహిళలు తమ ఆరోగ్యం, పిల్లల పోషణ పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ అంగన్వాడీ కేంద్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభను నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులు కథలు, పాటలు చెప్పి ఆకట్టుకున్నారు. గర్భిణులు, బాలింతలు సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. శుక్రవారం సభ ద్వారా గ్రామ స్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాల పట్ల అవగాహన వస్తోందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బీపీ, షుగర్ వంటి అన్ని వ్యాధులకు పరీక్షలతో పాటు మందులు ఉచితంగా లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సిడిపిఓ సబిత, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి చేయాలి అనేది చాలా మంచిగా ఆల్రెడీ డాక్టర్ గారు కూడా చెప్పి ఉంటారు. అట్లానే ఒక గర్భిణీ మహిళ ఉంటే ఆర్ ఎవరైనా లాక్టేటింగ్ ఉమెన్ అంటే ఇప్పుడు డెలివరీ అయ్యి పిల్లలకి పాలు ఇచ్చిన అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఏం ఫుడ్ తినాలి, ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి, వ్యాక్సిన్స్ కూడా ఏమేమి అవైలబుల్ ఉంటాయి, మన గవర్నమెంట్ తరపించి కూడా ఏమేమి పథకాలు మీ అందరికీ అందుబాటులో ఉంటాయి, ఎక్కడ మీరు ఏమి సహాయం అడగవచ్చు అనేది కూడా చాలా వరకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, తాను గత కొన్నేళ్లుగా కండరాల క్షీణతతో బాధపడుతున్నానని, తనకు మరణించే అవకాశం కల్పించాలి అంటూ కరీంనగర్లో బాధితుడు సుప్రీంకోర్టుకు లేఖ రాశాడు. నగరంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్ సుమారు 40 ఏళ్లుగా కండరాల సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన నివాసంలో సుప్రీంకోర్టు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. తాను మెర్సీ కిల్లింగ్ కు అవకాశం కోరుతున్నానని ప్రాధేయపడుతున్నాడు. ఆనందంగా మృత్యును స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ప్రధాని మోడీ సుప్రీంకోర్టు స్పందించి తనకు మెర్సీ కిల్లింగ్ అవకాశం కల్పించాలని కోరుతున్నాడు. నేను కండర క్షీణత అనే వ్యాధితో 40 సంవత్సరాలుగా బాధపడుతున్నాను. చేతులు కాళ్ళు కదలలేకున్నా మనోధైర్యంతో ఇప్పటి వరకు అంటే 40 సంవత్సరాలుగా నేను ఈ వ్యాధిని సంపూర్ణంగా ఆనందంగా అనుభవించాను, జీవించాను. ఇప్పుడు నేను ఈ ఆనందంలో, ఈ యొక్క సంపూర్ణమైన ఆవేదనలో సుప్రీంకోర్టు, భారత అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టును నేను నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి, కారుణ్య మరణం అందించండి అని నేను కోరుకుంటున్నాను. నేను సంపూర్ణంగా అనుభవించాను నా వ్యాధి ఏదైతే ఉందో. కాబట్టి నేను నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సుప్రీంకోర్టుని అడుగుతున్నాను, నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి. భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారిని కూడా అడుగుతున్నాను. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఓ వ్యాపారి దురాలోచన చేసి జైలు పాలైన సంఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ జాన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో సంఘం రాజేష్ మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు అప్పులు పెరగడంతో వాటి బాధ నుండి రక్షణ పొందడంతో పాటు ఇన్సూరెన్స్ సొమ్ము పొందాలని భావించాడు. ఈ నెల 10వ తేదీన 2.5 కోట్లకు బీమా రెన్యువల్ చేశాడు. మాల్లో పనిచేసే సిబ్బంది రాకేష్ మధుల సహకారంతో విలువైన వస్త్రాలను ముందుగానే అక్కడి నుండి మరో చోటుకి తరలించాడు. ఈ నెల 17వ తేదీన దుకాణం పైన పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. డయల్ 100కు ఫోన్ చేసి అగ్ని ప్రమాదం జరిగిందన్నాడు.
2,13,00,000 విలువ చేసే వస్త్రాలు నష్టపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుకాణంలో పోలీసులకు పెట్రోల్ సీసా లభించింది. దానిపైన రాజేష్ ని విచారించగా భీమా డబ్బుల కోసమే దుకాణానికి నిప్పు అంటించినట్లు అంగీకరించాడు. రాజేష్ తో పాటు రాకేష్ మధురను పోలీసులు అరెస్టు చేశారు. పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాద్ రావుకు ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ ఎడ్యు ఐకాన్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో నవంబర్ 19వ తేదీన నీసా ఆధ్వర్యంలో డామినిక్ సేవేజ్, డైరెక్టర్ ఎడ్యుకేషనల్ వరల్డ్ ఫోరం యునైటెడ్ కింగ్డమ్, కుల్భూషణ్ శర్మ నీసా ప్రెసిడెంట్ చేతుల మీదుగా లైఫ్ టైమ్ ఎడ్యు ఐకాన్ అవార్డును అందుకున్నారు. పారమిత విద్యా సంస్థల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ ఆయన చేసిన విద్యారంగ సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. 3 రోజుల పాటు ఢిల్లీలోని యశో భూమిలో జరిగిన ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో భారత్, జర్మనీ, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి విద్యావేత్తలు హాజరయ్యారు. అవార్డు అందుకోవడం పట్ల పారమిత డైరెక్టర్లు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రసాద్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో ఎల్ఎండిలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 21, 22, 23 తేదీలలో దేవాలయ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం నుండే మంగళ వాయిద్యాలు, చతుర్వేదాలు, స్వస్తి, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఆచార్యాది ఋత్విక్ వర్ణములు, యజ్ఞశాల ప్రవేశం, దేవతా స్థాపనలు, హోమకుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ట, ప్రధాన దేవత హోమాలు, గణపతి, నవగ్రహ, ప్రధాన దేవత మూర్తుల మూల మంత్ర వాహనాలు, పలు పూజా కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. దేవాలయ స్థాపనలో భాగంగా శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి నవగ్రహ దేవతా విగ్రహాల ప్రతిష్టాపనలతో పాటు శిఖరధ్వజ మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా కొనసాగింది. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామి కర కమలములతో యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలకు హాజరయ్యే సమస్త భక్తులు, అయ్యప్ప స్వాములకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు దేవాలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు అన్నప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. పలు జిల్లాలు, మానకొండూరు నియోజకవర్గం, పలు గ్రామాల నుంచి భక్తులు, హిందూ బంధువులు, అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ ఈ దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాల వేడుకల్లో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు. మానకొండూరు మండలంలో రోడ్లను బాగు చేయాలంటూ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో వరంగల్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లన్నీ వెంటనే బాగు చేయాలని, లేదంటే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. మానకొండూరు పోలీసులు అక్కడికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను విరమింపజేశారు. రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ రాజీనామా చేయాలని జీవీ రామకృష్ణారావు అన్నారు. మానకొండూరు మండలంలో రహదారులన్నీ అధ్వానంగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా రోడ్లు వేయడం లేదని, మరమ్మతులు చేపట్టడం లేదని ఆరోపించారు.
రోడ్లు గుంతలమయం కావడంతో ప్రమాదాలు తరచూ జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అంతేకాకుండా గాయపడి వికలాంగులుగా మారుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్లు వేయించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి కవ్వంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, పారోనంది కిషన్, పిట్టల మధు, ఉండుంటి శ్యాంసన్, ఈశ్వర్ రెడ్డి, ఎడ్ల సతీష్ పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగినది. వారు రేపటి నుంచి ఈ వారంలో 2 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరి ఉత్సవాలు ప్రకటించినప్పుడు ఆ ఉత్సవాల కోసం మీ ప్రతి గ్రామాలను తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు పోయే క్రమంలో మీరు గతంలో అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు పాదయాత్రలు చేసిన ఈ రోడ్డు బాగాలేదు అని చెప్పేసి మా పైన అనేకమైన ఆరోపణలు చేసినప్పుడు అసలు బాలకృష్ణ గారి పైన వారు చేసిన ఆరోపణలు అన్ని కూడా ఇవాళ మేము వారికే తిప్పికొట్టదలుచుకున్నాము. వారు ఎన్ని చేసినా కూడా సకాలంలో మేము ఇచ్చిన ప్రకారం మా మించినటువంటి మాకు సంబంధించిన రూల్ అన్ని కంప్లీట్ చేయడం జరిగినది. ఈ రోజు 2 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మానకొండ మండలంలో అనేకమైన ఊళ్ళలో ఇవాళ ప్రజలు పోయే పరిస్థితులు లేదు. అవి దారులన్నీ కూడా యమలోకానికి దారి తీసే ప్రయత్నం ఉన్నది. ఎంతో మంది కిందపడి దెబ్బలు తాకి హాస్పిటల్ పాడే సందర్భాలు ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యే సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు మానకొండ నుంచి పచ్చినూరు పోయే రోడ్డు అధ్వానంగా తయారైపోయింది. దానిపైన ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యే గారు స్పందించడం లేదు? కరీంనగర్లోని ఆర్యవేశ భవన్లో అఖండ జ్యోతి మాతాజీ జన్మ శతాబ్ది సందర్భంగా గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో 108 కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞంతో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో అఖిల విశ్వ గాయత్రి పరివార్ను పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య, భగవతీ దేవీలు నెలకొల్పారని సభ్యులు తెలిపారు. 1926వ సంవత్సరంలో అఖండ జ్యోతి వెలిగించబడిందని అన్నారు. మాతాజీ భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సామూహిక వ్రతాలు, యజ్ఞాలు చేపడుతున్నామని తెలిపారు. దేశ విదేశాలలో యజ్ఞాలు, వ్రతాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి పరివార్ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ ఉత్తరాఖండ్ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి 1926వ సంవత్సరంలో వెలిగించబడింది. ఈ 2025కు 100 సంవత్సరాలు అయింది శతాబ్ది. మా మాతాజీ మాతా భగవతీదేవి శర్మ గారి జన్మ శతాబ్ది కూడా. ప్రతి రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క యజ్ఞాలు 108, 151 యజ్ఞాలు నిర్వహించబడుతున్నాయి. 1500 మంది వచ్చారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ భాగస్వాములు కాబోతున్నారు. ఈ మహాయజ్ఞంలో పాల్గొని అందరూ కూడా ఆనందపడుతున్నారు. వారందరూ కూడా పూర్ణావతి చేసి తర్వాత భోజనం చేస్తారు. తర్వాత ఇంకో బ్యాచ్ కూడా ఉంటుంది, వారికి కూడా మేము వసతులన్నీ కల్పిస్తామని కోరుకుంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ పైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ గౌసారం హాజరు కాగా కళాశాల జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాల గురించి సిపి వివరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అతివేగం హానికరమని, 2 వీలర్పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సిపి గౌస్ ఆలం తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, చలికాలంలో మంచు వల్ల రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడం కూడా ప్రమాదాలకు ఒక కారణమన్నారు. దీనికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాగేశ్వరి కాలేజ్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు వినోద్, ప్రకాష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్స్ శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయినాథ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. high speed lo dodge cheste it will hit the tree, he will die or I will die, but someone will die. Itlage oka animal oka buffalo vaste sudden ga either it will hit the animal will die, or we will try to dodge it, then we will hit some other vehicle or some tree, that vehicle user will die. Now this is dependent on luck also, but what precautions we should take? Our beloved DGP sir has started one program, it's called Arrive Alive. కరీంనగర్ నుండి శబరిమల వరకు గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో సుమారు 120 మంది స్వాములు పాదయాత్ర చేపడుతున్నారు. గత 41 రోజులుగా చేపడుతున్న యాత్ర తమిళనాడులోని తాడికంబం నుండి బయలుదేరి లక్ష్మణపట్టికి చేరుకుంది.
అక్కడ కరీంనగర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ బండారి వేణు, వనిత, అక్షిత, అక్షయ్, లక్ష్మి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరిగి సాయంకాలం లక్ష్మణపట్టి నుండి బయలుదేరి వత్తలగుడ్డు గ్రామానికి స్వాములు చేరుకున్నారు. అక్కడ కరీంనగర్ కు చెందిన కాపరవేణ ఆంజనేయులు, లావణ్య, సద్గుణ, లక్ష్మీ ప్రసన్న, ఎల్లమ్మ కుటుంబ సభ్యులు అల్పాహారానికి దాతలుగా వ్యవహరించారు. శనివారం ఉదయం పెరియాకులం అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకోనున్నారు. మనకి ఈరోజు పాదయాత్రలో పశువుడు గోత్రం బండారి వేణు, ధర్మపత్రి వనిత, కూతురు అక్షిత మరియు కుమారుడు అక్షయ్, వారి అమ్మగారు లక్ష్మి గారు. మన బండారి వేణు గారు మాజీ కార్పొరేటర్, కరీంనగర్ వాస్తవ్యులు. మనకు ప్రతిసారి కూడా పాదయాత్ర సమయంలో భిక్షాందిస్తారు స్వామి. వారికి వారి కుటుంబీకులకు మన అయ్యప్ప స్వామి తరఫున అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి ఆ స్వామి ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో ఎత్తుకెదాలని కోరుకుంటూ, మరియు ఇలాంటి సేవా కార్యక్రమాలు అయ్యే విధంగా ఆ స్వామివారికి అయ్యప్ప స్వామి తోడ్పాటు అందించి, భక్తి అందించి, శక్తి అందించి ఇంకా ఎన్నో పదవులు చేరుకోవాలని మా స్వామి కోరుకుంటూ హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆహారం వృధా చేయవద్దు అంటూ రూపొందించిన వాల్ పోస్టర్లను కరీంనగర్ లో విడుదల చేశారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం, దానిని వృధా చేయడం మహాపాపం అనే నినాదంతో ఈ పోస్టర్లను ముద్రించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజమౌళి చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించారు. అన్నం వృధా చేయకూడదని, ఆకలితో అలమటిస్తున్న ఎంతో మందికి అన్నాన్ని ప్రసాదించాలని ప్రిన్సిపల్ రాజమౌళి అన్నారు. అన్నం ప్రసాదించాలని, ఆ భగవంతుని ప్రతిరోజు కోరుకోవాలని తెలిపారు. నేటికి భారతదేశంలో 19 కోట్ల మందికి పైగా ఒక పూట భోజనం లేక అలమటిస్తున్నారని సంస్థ చైర్మన్ ధనపురి సాగర్ అన్నారు. దీన్ని గుర్తుంచుకుని ఆహారం వృధా చేయకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు రాజమౌళి, మహేష్, శ్రీనివాస్, సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హమ్ ఎన్జిఓస్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎంతో శ్రేష్టమైనది. అన్నాన్ని వృధా చేయడం మహాపాపం. రైతు ఎంతో శ్రమపడి పండిస్తున్నటువంటి ఆహారాన్ని వృధా చేయడం అనేది ఎంతో పాపం. మన దేశంలో ఎంతోమంది అన్నం కోసం తాగతాలాడే వాళ్ళు కూడా ఉన్నారు. మనం వృధా చేయడం ఎంత పాపమో దానివల్ల అర్థం చేసుకోవడానికి అవకాశం. అందరికీ అన్నం లభించాలి అంటే వృధా చేయడం అనేది తగ్గింది. అంతేకాకుండా అన్నాన్ని ఎప్పుడు కూడా అనేక రకాల కార్యక్రమాల్లో చాలామంది వృధా చేస్తున్నారు. దాన్ని వృధా చేయకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచించినట్లయితే ఎంతో బాగుంటుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలోని స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు ముడుపులు కట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నవంబర్ 22వ తేదీన శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ఆలయానికి విచ్చేయనున్నారని చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలేటి చంద్రారెడ్డితో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బోయిని మల్లయ్య ఆధ్వర్యంలో మత్స్య కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్నేరువరం మండలంలో బైక్ ర్యాలీతో బయలుదేరి మండల అధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేశారు. రాబోయే రోజుల్లో ముదిరాజులు సంస్థాగత ఎలక్షన్లు సత్తా చాటాలన్నారు. జాతి బలోపేతానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ముదిరాజ్ సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత్స్య కార్మికుల దినోత్సవం గన్నేరువరం మండలం నూతనంగా ఏర్పడ్డ ముదిరాజ్ సంఘం అందరం ప్రతి గ్రామం నుండి అందరం వచ్చి ఈ జెండా వందన కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరం. ఈ సభకు విచ్చేసి విజయవంతం చేసినందుకు మా కుల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మాకు రోజు రోజు దినగండంగా వెళ్తున్నాం. మేము చల్లీలతోటి చెట్లు ఎక్కడం కానీ ఎక్కడికి పోని మాకు రోజువారీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి మాకు ఏ సౌకర్యాలైనా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏవి అందడం లేదు. మమ్మల్ని బీసీడీలో ఉంచారు కాబట్టి మా జనాభా తెలంగాణలో మొదటి స్థానంలో ఉంది. మరి అయినా కానీ మాకు రిజర్వేషన్ ప్రకారం కానీ మరి ఏ ఉద్యోగం అయినా కానీ మాకు ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం చేయలేకపోతుంది. మరి ఈ
సమావేశము కార్యక్రమానికి ఇచ్చేసిన పార్వేళ్ల నుండి వచ్చిన మన గ్రామస్తులందరూ ఇలా మండలం లోపల మన జెండా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకు గాను వచ్చిన మా చిన్న పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పుడైనా కానీ మన మండలంలో మన ముదిరాలండలో ఒక ఐకమత్యంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, అన్న తమ్ముళ్ళుగా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. 21 రోజున తెలంగాణ ఏర్పడ్డాక 11వ సంవత్సరం, అది 10 మన డిస్ట్రిక్ట్ తెలంగాణ వచ్చినాక 11వ సంవత్సరం చేసుకుంటున్న మహాసభ. ముఖ్యంగా మన ముదిరాజులం ఏంటంటే ఐక్యతగా లేక కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నాము. ఉమ్మడి జిల్లా పెద్దది, కానీ ఇప్పుడు 3 జిల్లాలు విభజించబడాయి. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, ఇట్లా అవి మనకు ఐక్యత లేకుండా మన చిన్న మండలాలు అయిపోయినాయి. మనం తెలంగాణ వచ్చినాక గడిలో మండలం ఇచ్చారు. మండలం హెడ్ క్వార్టర్ల అభివృద్ధి పనులు ఏం చేయలేదు, అన్ని అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై గతంలో వేసిన 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసును హైకోర్టు కొట్టివేసింది. 10th ప్రశ్నాపత్రం లీక్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బండి సంజయ్ స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, చేయని తప్పుకు తనను జైలుకు పంపారని బండి సంజయ్ అన్నారు. ఆనాటి బీఆర్ఎస్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని చెప్పారు. ఆ పాపం ఊరికినే పోదని తెలిపారు. మానవత్వం మరిచి నా పట్ల బీజేపీ కార్యకర్తల పట్ల క్రూరంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనని రోడ్లపై తిప్పుతూ చివరికి జైలుకు పంపారని చెప్పారు. 10th హిందీ పేపరు ఎవరైనా లీక్ చేస్తారా అంటూ జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. ఎన్నో కేసుల విషయంలో కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నా అయినా భరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచిన పార్టీ భాజపా అనే తృప్తి తనకు మిగిలింది అన్నారు. కక్ష సాధింపు చర్యలు పాపం ఊరికే పోదని, ఆ చర్యలకు పాల్పడిన వారు దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. తనపై మోపిన కేసులన్నీ అక్రమమైనవని కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైందని సంజయ్ పేర్కొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.